అపర్ణ ఒక్కదే ఇంట్లో ఉండగా అపర్ణ అయితే తన మెడిసిన్ అయితే వేసుకుంటూ ఉంటుంది. ఇంతలో కావ్య అయితే ఆఫీస్లో వాళ్ళ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందని విన్నాను అని చెప్పి అంటుంది. లేదు మేడం అని చెప్పి అంటాడు. లేదు ఒకసారి మనం లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం పదండి అని చెప్పి అతనితో పాటు కలిసి కావ్య వెళ్ళి ఆ ఫ్రాడ్ ఏంటో అని చెప్పి చెక్ చేస్తూ ఉంటుంది. ఇక అపర్ణ టాబ్లెట్ వేసుకున్న వెంటనే తనకైతే మొత్తం స్పృహ కోల్పోయినట్టుగా అయిపోయి తనకి ఆవేశం వచ్చేసి మొత్తం తనైతే అలా మెలకువ లేకుండా పడిపోతుంది. ఇక ఈ విషయం కావ్యకి చెప్దామని చెప్పి కావ్యకి అయితే కాల్ చేస్తుంది. ఇక కావ్య ఆఫీస్ పనిలో ఉండటంతో అక్కడ కావ్య ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆ ఫోన్ని చూడక కావ్య అయితే ఇంటికి రాదు. ఇక ఇంటి దగ్గర అపర్ణ అయితే స్పృహ కోల్పోయి అక్కడే అలా పడిపోయి ఉంటుంది. ఇంతలో వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చేసరికి అపర్ణ అలా పడి ఉండటంతో రాజు వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. షాక్ అయ్యి ఇక వాళ్ళ అమ్మని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక అలా జరిగిందని తెలిసి కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.